యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూస్తున్నను గ్రహించుతున్నాడు. ప్రధానులతో తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి గేదెలను పైవెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమ్మాళ్ళ సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించును కాక. వాళ్ళు అనేకం వాళ్ళు చేసుకుంటుంటారు. మిగతా వాళ్ళందరూ దేవుని ఆరాధనలో పాల్గొందా. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. సూర్యాస్తమయం నుండి అనగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతింపదగినది. దేవుడిని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకనగా మన దేవుని నామము స్తుతింపదగినది, ఆయన నామము ఆరాధింపదగినది. ఆయన స్తుతింపదగిన దేవుడు, ఆయన ఆరాధింపదగిన దేవుడు. ఆ దేవదేవుని యొక్క నామమును ఎల్లవేళలా స్తుతించాలి. ఉన్నతమందు ఆశీర్వదై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? దేవాన్ని పోలిన వాడెవడు అంటారు కదా. దేవుడి యొక్క నామమును యెహోవాను పోలిన వాడి లోకంలో ఎవరున్నారు? ఆ దేవదేవుడి యొక్క నామమే ఎంతో ఘనమైన నామము. కాబట్టి ఆ దేవదేవుడి నామమును మనం ఏం చేయాలా? స్తుతించాలి. ఎందుకు? ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొక ఎల్లవేళలా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. దేవుని ఆరాధించాలి ప్రియులారా, దేవుని స్తుతించాలి. దేవుని ఉన్నతమైన మహోన్నతమైన పరిశుద్ధమైన ఆ ఘనమైన నామమును సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అనగా నిరంతరము యెహోవా నామము స్తుతి నందదగినది. దేవుని నామము ఆరాధింపదగినది. మహోన్నతమైన నామం ఆయనది. ఉన్నతమైన స్థలంలో నివాసం ఉండే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని నామాన్ని మనం స్తుతిద్దామా? మన రెండు చేతులు పైకెత్తి ఆ దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెప్పండి. ఆరాధనకు మంచి పాట తీసుకున్నప్పుడు పాడదామా? స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా జీవగల తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నమ్మదగిన దేవా స్తోత్రం స్తోత్రం. స్తోత్రం ఆదరాలకు యోగ్యుడైన దేవా స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం స్తోత్రం. స్వామినైనా నేను స్తుతించుటకునైనా నేను కీర్తించుటకునైనా కీర్తించని
ఉండకుండా హల్లెలూయా హల్లెలూయా నిత్యం నేను కనపరిచేవారు హల్లెలూయా హల్లెలూయా ప్రభు నేను కీర్తించేవారు తండ్రి మమ్మల్ని పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఘనమైన దేవా స్తోత్రం హల్లెలూయా 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 మా పాప శాపముల నుంచి నేను మమ్మల్ని విడుదల ఇచ్చేస్తా ప్రభు నీకే స్తుతులు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి స్తుతించే నాలుగులమైన స్తుతించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు యేసయ్య రక్షక ప్రాణనాథ విమోచనకర్త సృష్టికర్త అయిన దేవాది దేవ నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావం చెల్లించుకుంటున్నాం ప్రభు స్తుతి 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 యేసునాథా నీకే ఆరాధన ప్రాణనాథా నీకే ఆరాధన యేసునాథా నీకే ఆరాధన ప్రాణనాథా నీకే
అందరం దేవుని ఆరాధన చేద్దాం. మన దేవుడు ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నారు. మనందరం ఆయన కృపలో మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మహోన్నతమైన మహిమాన్వితమైన పరిశుద్ధమైన ఘనమైన ఆ దేవదేవుని నామమును మనము ఆరాధన చేద్దాం. ఆరాధింపదగిన దేవుడు స్తుతింపదగిన దేవుడు నిరంతరము ఆయన ఘనమైన నామమును ఆరాధించాలి. పరిశుద్ధుడా స్తోత్రం అయ్యా. ఇంతవరకు మా మధ్యలో ఉంది మా మొక్కలు బలపరిచిన దేవా స్తోత్రం. ఉదయకాలం మొదలుకునే సాయంకాలం వరకు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవుడు ఉన్నాడు. అయ్యా మా స్తుతులను దయచేయండి. అయ్యా మా స్తుతులను దయచేయండి. అయ్యా మా స్తుతులను దయచేయండి. యేసుదేవా ఆరాధనకు పాత్రుడు ఉన్నాడు. ఆరాధింపదగిన దేవుడు ఉన్నాడు. ప్రతి బిడ్డను బలపరచండి. యేసు నామములో ప్రతి బిడ్డను బలపరచండి. యేసు నామములో ప్రతి బిడ్డతో మాట్లాడండి. ప్రతి బిడ్డ అవసరమైన యేసు నామములో తీర్చండి. ఆరాధనకు పాత్రుడా మమ్మల్ందరినీ సన్నిధించండి ప్రభువా. మీ బలమైన మీ మహోన్నతమైన మీ ఉన్నతమైన నామంతో మమ్మల్ని సన్నిధించండి. బలహీనుడైన నీ దాసులను బలమైన చేతులు దాచుకుంటున్నాను. మా ఒక్కొక్కరితో మాట్లాడు ప్రభు. మా ఒక్కొక్కరితో మాట్లాడు సన్నిధింపండి. యేసు నామమున పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం. అందరూ కూర్చున్నామా? ఎలా మహిమాన్వితుడు మహోన్నతుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు ఘనమైన ఆ మహోన్నతమైన దేవుని యొక్క నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మీరందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనములు. అందరూ సంతోషంగా ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. సంతోషంగా ఆ దేవుని ఆరాధన చేద్దామా? ఎందుకంటే అప్పుడు లేదా దేవుని సన్నిధిలో ఏముందనగా సంతోషం ఉంది. అదే దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. దేవుని సన్నిధిలో దుఃఖం ఉండకూడదు. ప్రభు సన్నిధికి వచ్చిన మనం అందరము దుఃఖముఖులమై ప్రభు సన్నిధిలో ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకనగా మన దేవుడు ఆనందమును అనుగ్రహించే దేవుడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చేయండి. ఎందుకనగా ఆయన మనకు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం కదా. ఆ దేవుడిని మనం అందరం ఆరాధన చేయాలి కదా. పిల్లలు ఆ లోకంలో ఎన్నో శోధనలు, వేదనలు, కష్టాలు కలగవచ్చు. కానీ వాటన్నిటి నుండి ప్రభు మనకు విడుదల అనుగ్రహించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. దేవుడు ఆశ్చర్యముగా 37:5 దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును,
ఇక్కడ ఈ రోజు మన అంశం ఏంటంటే రెండవ భాగం. మా ఓట తిరగకూడదు, కూర్చోవాలి. కూర్చోమా. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. అందరూ ఒకసారి ఈ మాట పలకండి. మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. బాగా చెప్పండి. మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. నమ్మకం ఉన్న వారంతా దేవుడి స్తోత్రం చేయండి. నిజంగానే చేస్తారా? నిజంగానే చేస్తారా? నిజంగానే అవుతున్నావా? యోగు గారి దగ్గరికి పోదాము. ఏమయ్యా యోగు గారు, ఇంత మంచి మాట ఎవరు ఏ విధంగా చెప్తున్నావు? ఎవరమ్మా యోగు? మొదటి వచ్చిన మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదువమ్మా. ఊరు దేశమందు యోగు అనే ఒక మనుషుడుండెను. ఆయన ఎలాంటి వాడంటే యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడును, చెడుతనమును విసర్జించిన వాడును. ఆయన ఎలాంటి వాడు? మొట్టమొదటిగా ఆయన ఉండే లక్షణం ఏంటి? యథార్థమైన వాడు. రెండవదిగా న్యాయమైన వాడు. మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ మూడు కార్యాలు చేసేవాళ్ళు చెడుతనాన్ని విసర్జిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఊదు దేశమందులో ఉన్న యొక్క ఊదు దేశమందు యోగు గొప్ప ధనవంతుడు. అయ్యా యోగు గారు, ఏ విధంగా ఈ మాట చెప్పగలుగుతున్నావు? ఏమని? ఆయన గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించువాడు అనేది ఏ విధంగా చెప్తున్నావు? నువ్వు ఏ గొప్ప కార్యాలు అనుభవించావు? ఏ ఘన కార్యాలు అనుభవించావు? ఏ మంచి కార్యాలు దేవుని దగ్గర అనుభవించావు? యోగు గారు అడిగితే యోగు గారు ఏం చెప్తారు తెలుసా? నన్ను ఉన్నతమైన స్థానంలో నిలిపింది ఆయనే, నాకు ఏమీ లేకుండా చేసింది ఆయనే. ఆ యొక్క ఊరు దేశంలో ఇదిగో ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపాడు నా దేవుడు. నాకున్న ఈ లోకంలో ఉన్న సంపద, నాకున్న ఆ యొక్క ఆశీర్వాదములు మరి ఎవరికి లేవు. ఆ విధంగా ఉన్న నాకు ఏమీ లేకుండా కూడా చేశాడు నా దేవుడు. అయినా కూడా ఆయన ఘనకార్యములను నేను చూచాను. హల్లెలూయా. నేను అనుభవించాను. దేవుడు బిడ్డలారా, యోగైంది కానీ అడిగామంటే మనకి యోగు గారు అదే చెప్తారు. మనం దేవుని ఎప్పుడు శుద్ధిస్తాము? మనకు అన్ని బాగా ఉన్నప్పుడు, అన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు, అబ్బా దేవుడిని బాగా ఆరాధించాలి, దేవుడిని బాగా శుద్ధించాలి. మనకి ఏదైనా కష్టం కలిగితే, మనకి ఏదైనా నష్టం కలిగితే, మన ఇంట్లో ఏదో శోధన కలిగితే, అబ్బా ఏం దేవుడు, ఎందుకు దేవుడిని ఆరాధించాలి, ఎందుకు దేవుడిని శుద్ధించాలి అనే ఒక భావన సాతాను కలుగు చేస్తుంది. హల్లెలూయా. కష్టకాలమందు దేవుడిని స్తుతించాలి, ఆనంద సమయంలో దేవుడిని స్తుతించాలి, కన్నీటి బాధలలో దేవుడిని స్తుతించాలి, సంతోష సమయాలలో దేవుడిని స్తుతించాలి. నీకు ఉన్నా దేవుడిని స్తుతించాలి, నీకు లేకున్నా దేవుడిని స్తుతించాలి. నీకు వ్యాధి ఎందును, లేని ఎందును, కష్టమందును, శోధన ఎందును, ప్రతి పరిస్థితులలో ఏం చేయాలమ్మా? ప్రతి పరిస్థితులలో దేవుడిని స్తుతించాలి. పిల్లల గ్రహింపలేని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. మనం ఒక్కసారి మన వ్యక్తిగతంగా మన జీవితాల గురించి, మన కుటుంబాల గురించి మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఎలాంటి కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేశాడు. నువ్వు అసలు గ్రహింపలేని కార్యాలంటే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు నీ మనసుకు అందవు, నువ్వు గ్రహించలేవు. ఇజ్రాయేలీలు అనుకున్నారా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా తీరుస్తాము, మేము సముద్రంలో నడిచిపోతాము,
సముద్రములో ఆరిన నేలను చేయగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అది అయిపోలేని ఘనకార్యం కాదా? అది నీ ఊహ కలిగిందా ఎప్పుడన్నా? మనం ఎప్పుడైనా ఊహించాలా ఇజ్రాయేలీలో? కాబట్టి అయ్యా సంద్రములో ఆరిన నేలగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. నీకున్న కష్టం ఎంత, నీకున్న శోధన ఎంత, నీకున్న వ్యాధి ఎంత, నీకున్న బాధ ఎంత, ఇంతకంటే గొప్పదా? కాదు కదా, ఇంతకంటే గొప్పది కాదుగా. దేవుడు తప్పనిసరిగా నీకు అలాంటి కార్యములు చేయను గాక. హల్లెలూయా. ఏమండి, మన దేవుడు ఎంత గొప్పవాడంటే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చదువుదామా. యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను. చదువుతామా? 22:14. యెహోవా అంట ఎక్కడ గర్జించాడమ్మా? ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుముధ్వని. ఉరుముధ్వని విన్నాం కదా మనం. అంటే అది ధ్వని ఎవరైనా మానవుడు పుట్టినప్పుడు కదా ఒక్కోసారి ఉరుములు వస్తాయి. ఎలాంటి ధ్వని వస్తుంది? భయంకరమైన ధ్వని. ఆ ఉరుము ధ్వని పుట్టించిన వాడెవడు? దేవుడు. హల్లెలూయా. ఉరుములను ఉరిమింపజేయవాడు దేవుడే, ఉరుములను ఆపగలవాడు దేవుడే. అందుకే ఆయన గ్రహింపలేని గొప్ప కార్యములు చేసే దేవుడు. అలాగే యోబు గ్రంథం 5:9 చదువుమా. ఆయన ఏమంటాడంటే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను. ఆమేన్, ఆమేన్. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు. యోబు గారు అనుభవించారండి. యోబు జీవితంలో యోబు అనుభవించి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అద్భుత క్రియలు చేసే దేవుడు, ఆయన అద్భుత కార్యాలను నీ జీవితంలో చేసే దేవుడు. అద్భుత రీతిగా నీకు ఆయన కార్యం చేసే దేవుడు. నమ్మాలా? దేవుడిని నమ్మినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇంకా కొన్ని విషయాలు చదువుకుందాం. అదే యోబు గ్రంథం ఆయన 9:10 వచనం. యోబు గ్రంథం 9:10. ఎవడును లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేస్తున్నాడు. అదే యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో ఈ వచనం ద్వారా మనం తెలుసుకుందాం. యోబు 11:17. అధికముగా ప్రకాశించును. చీకటి అయితే అది ఎలా ఉంటుందంట? మనం అనుకుంటాం మన బ్రతుకులు చీకటిగా ఉన్నాయి, మన బ్రతుకులు బాధగా ఉన్నాయి, మన బ్రతుకులు వేదంగా ఉన్నాయి, నా బ్రతుకులు ఇక వెలుగు కనపడే పరిస్థితి కనపడడం లేదు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఆ చీకటిని ఏ విధంగా చేస్తాడట? అరుణోదయ కాంతి లాగా చేస్తాడు. రోజమ్మా తర్వాత రాదు వాక్యము. మన చీకటి బ్రతుకును ఆయన ఏ విధంగా చేస్తాడట? అరుణోదయ కాంతి లాగా. అంటే నీకున్న కష్టాన్ని ఆయన తీసివేస్తాడు, నీకున్న శోధనని ఆయన తీసివేస్తాడు, నీకున్న వ్యాధిని ఆయన తీసివేస్తాడు, నీకున్న ఆర్థిక ఇబ్బందులను ఆయన తొలగిస్తాడు. నీకు నీ పరిస్థితులు, నీ కుటుంబంలో ఏదైతే పొదువుగా ఉందనుకుంటున్నావో, ఏదైతే నాకు లోటుగా ఉందనుకుంటున్నావో, నీ ప్రతి లోటును ఆయన పూడ్చే దేవుడు. హల్లెలూయా. లోకాలు ఏం చెప్తున్నారు ఇక్కడ? చీకటిని అరుణోదయ కాంతి లాగా చేస్తాడట. హల్లెలూయా. అయ్యా ఇక త్వరగా వచ్చి కూర్చోండి, ఆయన ఇంకొచ్చి కూర్చోండి.
మీరు ఈ పనులు ఎప్పుడు చేయాలంటే పొద్దున్నే వచ్చి చేసుకోవాలి. నారాయణ వాక్యం మేము తర్వాత చేసుకుందాంరా. మీరు డిస్టర్బ్ కావాలి వాక్యం ఇలా ఇంకెందుకు శుభ్రం చేయాలి, మంచిదే. ఆరాధన జరగనప్పుడు చేయాలి. అరుణోదయ కాంతిలాగా చేస్తాను. నీకున్న బాధను, నీకున్న శోధను, నీకున్న వేదనను నేను తొలగించే దేవుణ్ణి ఆయన ప్రభువు చెప్తున్నాను. హల్లెలూయా. అదే యోగ గ్రంథము 26వ అధ్యాయం 14 వచ్చిన చదువునా. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుతున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిలే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? ఆయన బలమును గ్రహింపగలవాడు ఎవడు? అవునండి, దేవుని బలాన్ని గ్రహించేవాడు ఎవడు? దేవుని యొక్క శక్తిని గ్రహించేవాడు ఎవడు? ఆయన వాక్కు ద్వారా ఆకాశ విశాలంలో స్థిరపరిచాడు. ఆయన మాట ద్వారా సంద్రముల భూమిని వేరు చేశాడు. ఆయన మాట ద్వారా సముద్రపు నీళ్లకు అడ్డుకట్ట వేశాడు. ఎవరి నీరు నిలబడాలంటే ఏం చేయాలమ్మా? నీరు నిలబడాలంటే ఏం చేయాలా? లేదా కట్టేయాలా? ప్రాజెక్టులు కట్టా ఉన్నారు ఇప్పుడు. ఆ ప్రాజెక్టులు ఎందుకు? నీరు నిల్వ ఉండడానికి. కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు మన కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ఒక పెద్ద ప్రాజెక్టు కట్టించాడు. ఎత్తిపోతలు పథకాన్ని కొన్ని లక్షలు, వందల లక్షలు ఖర్చు పెట్టి. మొన్న వందలు ఏమైపోయిందంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది. ఆ మోటార్లోనే మునిగిపోయింది. దేవుడు ఒక్క నోటి మాట ద్వారా సముద్రానికి అడ్డుకట్టేస్తున్నాడు. ఆయన మాటైనా లేకపోతే ఆ కట్ట ఉందా? సముద్రానికి ఉందమ్మా కట్ట? ఆ సముద్రము నీటిని ఆపగలిగినా వాక్కు దేవుని వాక్కు. హల్లెలూయా. సముద్రమా, నువ్వు ఇంతకంటే ముందుకు రాకూడదు. నీకు అడ్డుకట్టు ఇదే. ఆయన మాట ఇచ్చి మాటను నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 21-22 వచ్చాను చదవండి. మీకు తెలియదా? 40-21-22. మీకు తెలియదా? మీరు వినలేదా? మీకు తెలియదా? మాట్లాడినమ్మా, మనల్ని అడుగుతున్నాడు దేవుడు. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు విడతల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచడం మీకు తెలియదా? మీరు చూడలేదా? మీరు అనుభవించడం లేదా? అమ్మా, ఈ భూమండలం ఎక్కడ ఉంది చెప్పాలి. చదువుకున్న బిడ్డలు చెప్పండి, భూమండలం ఎక్కడ ఉంది? భూమండలానికి ఆధారం ఏది? భూమండలం శూన్యంలో ఉంది. అవునా కదా? భూమి గుండ్రంగా ఉంది, శూన్యంలో ఉంది. భూమి జరుగుతా, సూర్యుడు జరుగుతుందా? భూమి జరుగుతా ఉంది. ఈ భూమండలానికి పునాదులు వేసిన వాడెవడు? భూమండలం సూర్యుడు నిలబెట్టిన వాడెవడు? భూమండలానికి ఆధారం ఏది? ఆకాశమును విశాలపరిచిన వాడెవడు? మహాకాశమును చేసిన వాడెవడు? ఆయనే యెహోవా దేవుడు. హల్లెలూయా. ఆయన అద్భుత కార్యములు చేయు దేవుడు. నిజమే కదా? నిజంగా అద్భుతం కదా? శూన్యంలో భూమి తిరుగుతా ఉంది, ఏ ఆధారం లేదు. శూన్యంలో ఉంది భూమి.
మనం నివసించే ఈ భూమి శూన్యంలో గోళాకారముగా ఉంది, తిరుగుతూ ఉంది. భూమి నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. దానికి దేవుడు ఒక కక్ష ఏర్పాటు చేశాడు, దానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. అదే మార్గంలో తిరగాలి. గ్రహాలు ఉన్నాయి, ప్రతి గ్రహానికి ఒక కక్ష ఉంటుంది. ఒకటి దాటి వేరే కక్షలోకి పోయిందంటే ఏమవుతుంది? గ్రహాలు దిక్కుంటే ఏమవుతుంది? విస్ఫోటనం చెందుతుంది, నాశనం అయిపోతుంది భూమండలం. కానీ భూమి గ్రహములు దేవుడు ఏ కక్షలో తిరగమన్నాడు, ఏ త్రోవలో తిరగమన్నాడు అదే త్రోవ. మానవుడు మాత్రం ఆమె వినమ్మా, మానవుడు మాత్రం దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని వదిలేశాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు మార్గాన్ని పెట్టాను, ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా మార్గంలో నువ్వు నడమంటున్నాడు. ఆయన మార్గంలో మనం నడవాలి. ఆయనకి మనము వెలుగుతూ ఉన్నాం. ఆయన మాటలు మనం లెక్క చేయడం లేదు. సర్వ సృష్టి దేవుడికి లోబడుతుంది. వితౌట్ మ్యాన్, మానవుడు తప్ప సర్వ సృష్టి దేవుడికి లోబడతా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వినలేదా, మీరు చూడలేదా, మీరు గమనించలేదా, మీరు ఆలోచించలేదా? ఆలోచన చేయండి. దేవుని గొప్ప కార్యములు, దేవుని మహాకార్యములు, దేవుని ఉన్నతమైన కార్యములు, దేవుని సృష్టి, దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు ఆలోచించాలి. దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో ఆలోచిద్దాం. యోగు గారు అంటారు, నా జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. యోగుకి ఎంతమంది ఫ్రెండ్స్? ముగ్గురు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఏం చేశారు తెలుసా? యోగుని శోధించాడు. హల్లెలూయా. చివరిగా అంటాడు, అమ్మ యోగు గ్రంథం ఒకసారి అమ్మా. యోగు గ్రంథము ఆఖరి అధ్యాయానికి రమ్మా. యెహోవా యోగునకు దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఏం చెప్తాడంటే, వాళ్ళ ఫ్రెండ్స్తో మీరు వెళ్ళి యోగు దగ్గర ప్రార్థన చేయించుకోండి, అప్పుడు నేను మీకు మిమ్మల్ని వచ్చిన చెప్తున్నానా 42 8 వచ్చారు. దాని ముందు వచ్చిన చదువు 7 వచ్చిన చదువు. పలికిన తర్వాత ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన యోగు పలికినట్లు కనుక మండుతున్నది. కాబట్టి నా సేవకుడైన యోగు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపదగినట్లు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూసారా, యోగును మాత్రమే నేను అంగీకరిస్తాను, యోగు ప్రార్థన మాత్రమే నేను అంగీకరిస్తాను. మీరు మీ ప్రవర్తన బాగలేదు, మీ మాటలు బాగలేవు, యోగు పలికినట్లుగా మీరు పలకలేదు, యోగు నన్ను ప్రార్థించినట్లుగా మీరు ప్రార్థించలేదు, యోగు నా విశ్వాసం ఉంచినట్లు మీరు విశ్వాసం ఉంచలేదు. మీరు అనుకున్నారు మీరు భక్తి పరులని, యోగు తప్పు చేశాడు అనుకున్నారు. కానీ నా సేవకుడైన యోగు ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన
యోగు ప్రార్థన మాత్రం అంగీకరిస్తా. మీరు వెంటనే వెళ్ళి ఏం చేయాలా? యోగు దగ్గరికి వెళ్ళండి, దహన బలులను అర్పించండి, మీరు ప్రార్థన చేసుకోండి, మీరు రక్షించబడతారు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, అవును, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. అమ్మా 10వ వచనం మరియు యోబు మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. హల్లెలూయా. హల్లెలూయా. తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమ స్థితిని మరలా దయచేసెను. మరియు యోబుకు పూర్వం కలిగిన దానికంటే యోబుకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసిన. పూర్వకాలమందు ఎన్నైతే ఒంటెలు ఉన్నాయో, ఎన్ని ఎడ్లున్నాయో, ఎంత మందం ఉన్నదో, ఎంత ధనం ఉన్నదో, ఎంత బంగారం ఉన్నదో, ఎంత ఉన్నతమైన స్థితి ఉన్నదో దానికంటే రెట్టింపించాడు. ఉన్న 3 కుమార్తెలు చనిపోయినారు, ఉన్న కుమారులు చనిపోయినారు. మళ్ళా దేవుడు ఏం చేశాడు? మళ్ళా 3 కుమార్తెలను ఇచ్చాడు, 7 కుమారులను ఇచ్చాడు. ఏమండి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, 7 కుమార్తెలంతా అందమైన వారు మరి ఆ దేశంలోనే ఎవ్వరూ లేరంట. దాని కింద ఉండదు అమ్మా. ఆ దేశమంతటిలో ఆ. యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనపడలేదు. యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు అంతకుముందు వాళ్ళు పాపం సౌందర్యవంతులో కాదో తెలియదు, కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు మరలా రెండింతల ఆశీర్వాదం యోబుకు అనుగ్రహించిన తర్వాత యోబు యొక్క కుమార్తెలు అందగత్తెలు ఆ దేశంలో మరి ఎవరు లేదు. యోబుకున్న సంపద ఆ దేశంలో మరి ఎవరికి లేదు. తూర్పు దేశంలో యోబుకున్న సంపద ఉన్న సంపద అంతా పోయింది. సంపద ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, సంపద పోయినప్పుడు దేవుని స్తుతించాడు. ఎందుకనగా యోబు దేవుని యొక్క గొప్ప కార్యములో ఎరిగినవాడు. మీరిద్దరు వాక్యం వింటుండ్రా, ఎంత మాట్లాడుతుండ్రా? వాళ్ళు వదిలి మీరు గమనండి, మీరు వాక్యమా. మనము ఏ స్థితిలో కూడా దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల మరొక వచ్చిన చదువుకుందామమ్మా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం చదువమ్మా. 40వ అధ్యాయం 28వ వచనం. ఆయన ఎక్కడ ఆశ్చర్యుడై ఉన్నాడట? అందరు చెప్పండి. ఆయన ఎక్కడ ఆశ్చర్యుడై ఉన్నాడట? భూమండలం మీద ఆశ్చర్యుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల్లాగా కనబడుతున్నారు. హల్లెలూయా. ఇందాక చదివాక ఈ భాగము అది కూడా చదివాం. రోమిలికి రాసిన పత్రిక 11:33 చదువు. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు గారు రోమ సంఘానికి లేఖ రాస్తూ దేవుని మహా గొప్ప కార్యముల గురించి అక్కడ రాస్తాడు. 11:33 చదువు. ఆహా అంటున్నాడు చూడండి. అంటే ఓహో అంటాం కదా. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యమో ఎంత గంభీరమో. ఆయన తీర్పులు శోధింపడానికి అవి అవశ్యకములు, అంటే శోధింపలేము. ఆయన తీర్పులు మనం తెలుసుకోలేము. ఆయన మార్గములు ఎంతో అగమ్యమైనది. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? హల్లెలూయా. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందదగిన వాడెవడు?
మూలముగాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నది. హల్లెలూయా. చాలు. అనగా ఈ లోకమంతా కూడా ఆయన మూలముగా కలిగినది. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన భూమండలం మీద ఆశీనుడైన దేవుడు. ఎంత గొప్ప దేవుడండి మన ప్రభు, ఎంత గొప్ప దేవుడు. ఆశ్చర్యకరుడు అంటాడు దేవుడిని. ఇంకో మాట ఏమంటాకపోతే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇంకో మాట సమాధాన అధిపతి, బలవంతుడవు దేవుడు, ఆయన నిత్యుడవు తండ్రి. ఇలాంటి గొప్ప దేవుడు మనకు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మనకు తోడుగా ఉంటే అందుకు భయపడాలి. అందుకేనండి యోబు గారు దేవుని గొప్ప కార్యములు ఘనకార్యములు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన ఏ పరిస్థితుల్లో కూడా భయపడలేదు. యోబు భార్య భయపడ్డది, కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, సంపద పోయింది, ఏమీ లేదు. చివరికి అనారోగ్యం వచ్చింది. చివరికి తనను అందరూ ద్వేషిస్తున్నారు. స్నేహితులు ద్వేషించారు. ఒక సామెత ఉంది, డబ్బు కానీ మన దగ్గర బాగా ఉంటే అందరూ మన ఇంట్లోనే ఉంటారంట. అమ్మా బెల్లం ఎక్కడుంటే ఆ బెల్లం లేకపోతే వస్తే ఈగులు. అట్లాగే ధనం బాగున్నప్పుడు, అంత బాగున్నప్పుడు అందరూ బంధువులు అవుతారు. ఏమి లేనప్పుడు, నువ్వు కన్నీటితో ఉన్నప్పుడు, నువ్వు కరువుతో ఉన్నప్పుడు, నువ్వు శోధనలో ఉన్నప్పుడు ఎవరు రాదు అని గుర్తులేదు. అయితే ఒక ఆయన మాత్రము అన్ని పరిస్థితుల్లో నీతోనే ఉంటాడు. హల్లెలూయా. ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకు దుఃఖం వచ్చినా, నీకు సంతోషం వచ్చినా, నీకు సమాధానం వచ్చినా, నీకు వేదన వచ్చినా, నీకు శోధన వచ్చినా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను వదలక, విడువక, ఎడబాయక నీతో నిత్యము ఉండే దేవుడు ఆ ప్రభు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. లోకంలో ఎవరిని నమ్మకు పిల్లరా. లోకము మోసకరమైనది, లోకము భయంకరమైనది. నువ్వు నమ్మవలసింది దేవుడే. ఎందుకయ్యా యోగు గారు ఎంత విశ్వాసంగా ఉంటావంటే, యోగు గారికి దేవుడి గురించి తెలుసు. ఆయన అంటాడు, నేను నా తల్లి గర్భము నుండి ఏ విధంగా వచ్చాను, దిగంబరిగా వచ్చాను, మరలా నేను ఎలా పోతాను మట్లకి. నేను ఈ లోకంలో ఏమీ తీసుకోవాలా, ఏమి మీరెందుకు ఈ వందనాలు నా మీద పడి ఏడుస్తారు, మీరెందుకు నా గురించి ఈ విధంగా ఆలోచిస్తారు. నాకు అన్నీ ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడు నామంటే ఇవ్వగలుగుడు కాక. నేను దిగంబరిగా నా తల్లి గర్భం నుండి వచ్చాను, మళ్ళీ దిగంబరిగానే మళ్ళీ అయిపోయి మట్లోకి నేను వెళ్తాను. నేను ఏమైనా తీసుకోబోతానా, మీరెందుకు చింతించేది. కానీ నా దేవుడు ఘనకార్యములు చేసే దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును అని నమ్మాడు. కాబట్టి ఆ గొప్ప కార్యాలను మళ్ళా ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. పిల్లరా, మనం కూడా గ్రహింపలేని కార్యాలను నువ్వు అనుభవించాలంటే నువ్వేం చేయాలా, నమ్మాలి. నువ్వేం చేయాలా, నమ్మాలా. నా దేవుడు నాకున్న ఈ పరిస్థితి నుండి నన్ను తొలగిస్తాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను బలపరుస్తాడు. ఎందుకనగా నా దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు. ఒకవేళ బలపరచకపోవాలి, ఒకవేళ ఇవ్వకపోవాలి, ఒకవేళ ఈ స్థితిలో నేను ఉండడం దేవుడికి ఇష్టమా, ఉంటాను. ఏ స్థితిలో ఉన్నా నేను దేవుడిని మాత్రమే మహిమపరుస్తాను. అది గొప్ప విశ్వాసం కలిగిన వాడు ఎవరంటే యోబు గారు. దావీదు దగ్గరికి పోదామా ఒకసారి. దావీదు అడగండి, అయ్యా దావీదు గారు, నువ్వు ఎల్లవేళలా దేవుడిని స్తుతిస్తానంటున్నావు. సూర్యాస్తమయం మొదలుకొని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుడిని నేను స్తుతిస్తానంటూ ఉన్నావు. దినములకు 7 మార్లు దేవుడిని స్తోత్రిస్తూ ఉన్నావు. నీకు ఆపద రాలేదా, నీకు కష్టం రాలేదా, నీకు శోధన రాలేదా, నీకు ప్రాణహాని రాలేదా?
దావీదుకి ఎన్నో కష్టాలు వచ్చాయి. చివరి కుమారుడే తరుగుతూ ఉన్నాడు, సొంత మామ తరుగుతూ ఉన్నాడు, గర్భం పుట్టిన కుమారుడు చంపేయాలని చూస్తూ ఉన్నాడు, కొండలు పట్టుకొని వెళ్తూ ఉన్నాడు, అరణ్య మార్గంలో వెళ్తూ ఉన్నాడు, ప్రాణాన్ని రక్షించుకోవడానికి పోతూ ఉన్నాడు. మరి దావీదుకి శోధన లేదా? కష్టాలున్నా శోధనలున్నా ఒక్కటి మాత్రం మానలా. ఏం మానలేదంటే దేవుడిని స్తుతించడం మాత్రమో మానలేదు. ఎందుకో ఆయన ఒక నమ్మకం ఏంటంటే గ్రహింపలేని గొప్ప కార్యములు నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదయ్య ఆశీర్వదించబడ్డాడు. ప్రియులారా, ఏ పరిస్థితి అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మాడు. కాబట్టి దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. దానియేలు ప్రధానమంత్రిగా ఏ విధంగా చేశాడు? అసలు దానియేలు ఎవరు? దానియేలు గొర్రెలు కాపరి కాదము. దానియేలు దావీదు గొర్రెలు కాపరి. దానియేలు ఒక బానిసగా తీసుకురాబడ్డాడు ఆ దేశానికి. అలాంటి బానిసగా తీసుకురాబడిన దేశంలో దానియేలుని దేవుడు ఏం చేశాడు? ప్రధానమంత్రిగా చేశాడు. అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టాడు దానియేలుని. హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రియులారా? దేవుడు గ్రహింపలేని గొప్ప కార్యములు చేస్తారని దానియేలు నమ్మాడు. దానియేలు, ఇది సింహాల కూడా చేస్తున్నావు, నువ్వు చచ్చిపోతావు, ప్రార్థన చేస్తాను చెప్తే దానియేలు ప్రార్థన చేయడం మానేశాడా? ఏనంటమ్మా, దానియేలు ప్రార్థన చేయడం మానేశాడా? తాకి వచ్చింది. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి శిక్షది. దానియేలు తెలుసు, అయినా ప్రార్థించడం మానేరా? మరి ఎక్కడే నీకు ధైర్యం? మరి ఎక్కడికి నీకు ధైర్యం? వాళ్ళు రెడీగా ఉన్నారు కదా నిన్ను చంపడానికి. అంటే ఆయన అంటాడు, నా దేవుడు గ్రహింపలేని ఘనకార్యములు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన యెహోవా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. సింహాల బోనులో పడవేసినను, సింహాల బోనులో నన్ను పడవేసినను కాపాడే దేవుడు నా దేవుడు. ఆ నమ్మకం ఉంది దానియేలు. ఆయన గొప్ప కార్యాలు రాదైతే దానియేలు పూజించే దేవుడు పూజించమంటున్నారు. ఎందుకు? దానియేలు దేవుడు జీవం కలిగిన దేవుడు, ఆపదలలో ఆదుకునే దేవుడు, సింహాల నోళ్ళను మోయించిన దేవుడు, దానియేలు ప్రాణమును కాపాడిన దేవుడు, శక్తివంతుడైన దేవుడు. కాబట్టి ఆ దేవుడిని ఆరాధించమని ఒక తారీఖు ఇచ్చి ఆ దేశమంతా యెహోవా దేవుడు పూజించమని చెప్పాడు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చేశారండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గరికి వెళ్తామా? వాళ్ళు అంటారు, మేము అగ్నిలో పోయినా సరే, ఆ గరగరం అంటే అగ్నిలో మమ్మల్ని పడవేసినా సరే, ఇదిగో మా ప్రాణం పోయినా సరే, మేమైతే ఆ యొక్క దేవతకు పూజించము. మీరు నిలబెట్టిన ఆ దేవతను పూజించము. జీవము గల యెహోవాను మాత్రమే మేము పూజిస్తాము. కారణం ఏమిటనగా మా దేవుడు ఘన కార్యములు చేసే దేవుడు, మా దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు, మా దేవుడు అగ్నిలో నుండి మా ప్రాణులను కాపాడగలిగిన దేవుడు. కాపాడలేకపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రము. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసము, ఎంత గొప్ప విశ్వాసము. షడ్రక్ మేషక్ అబేద్నెగోలో ఉంది. వాళ్ళు అంటారు, ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే మా దేవుడు ఘనకార్యములు చేసే దేవుడు అని వాళ్ళు నమ్మారు. పిల్లరా, దేవుడి గ్రంథంలో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఘనకార్యాలు. పౌలు గారు పాము చేత కాటు వేయబడతాడు. ఆ పాము గచ్చిందా మరి ఎవరు కూడా బతకరు, తప్పనిసరిగా తెచ్చిపోతాడు. మరి పౌలు తెచ్చిపోయాడా? ఒక్కవలే ఈడ్చబడ్డాడు, ప్రాణం పోయింది, శవంగా మార్చబడ్డాడు, ముమ్మారు కొరడాలతో కొట్టబడ్డాడు. అయినా కూడా పౌలు అంటూ ఉన్నాడు,
నా దేవుడు ఊహకు అందరి గొప్ప కార్యములు చేసే దేవుడు. చెరసాల యొక్క సంఖ్యలను విడగొట్టబడిన దేవుడు, చెరసాల యొక్క సంఖ్యల నుండి విడుదల అనుగ్రహించే దేవుడు నా దేవుడు అని అంటూ ఉన్నాడు. పేతురు గారు కూడా అదే ఉన్నాడు. ఆ రోజు ఉదయం లేస్తే పేతురు కానీ ఉదయం దాకా చెరసాల్లో ఉంటే పేతురు విధించిన శిక్ష ఏంటో తెలుసా? శిరచ్ఛేదనం. పేతుడికి శిరచ్ఛేదనం చేయాల. అయితే పేతుడు ఏమన్నా భయపడుతూ ఉన్నాడా? గాఢ నిద్రపోతున్నాడట. హల్లెలూయా. ఏది దేవదూత వచ్చి లేపి బయటికి తీసుకొచ్చినా కూడా పేతుడు అనుకుంటున్నాడంట, ఇది నాకు కలే కదా అనుకుంటున్నా. అంటే ఏమన్నా దుఃఖం ఉందా? ఏమన్నా భయం ఉందా? రేపు ఉదయం ఇదిగో నీకు చిరచ్ఛేదనం చేస్తారు, నిన్ను చంపేస్తారంటే మనకి నిద్ర పడుతుందా? రేపు ఉదయం శిక్ష ఉందంటే నిద్రపోతారా? కానీ ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యమో? నా దేవుడు ఘనకార్యములు చేసే దేవుడు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, మన దేవుడు ఘనకార్యములు చేసేది. కాబట్టి మనం భయపడకూడదు, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే సమస్తమును. దావీదును ఆ రోజు దావీదు నమ్మిన దేవుడు, ఈ రోజు నీవు నమ్మిన దేవుడు ఒక్కడే. యోబు నమ్మిన దేవుడు, నీవు నమ్మిన దేవుడు ఒక్కడే. పౌలు ప్రార్థించిన దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు ఒక్కడే. మరి వాళ్ళ కూడా విశ్వాసం మనకెందుకు లేదు? మనం ఎందుకు చింతపడాలి? నువ్వెందుకు దుఃఖిస్తావు? నువ్వెందుకు వేదన చెందుతావు? ఆనందంగా ప్రభు సన్నిధిలో ఆశీర్వాదకరంగా మనం జీవించాలి. ఎందుకో నా దేవుడు ఏ కార్యం చేసే దేవుడమ్మా? గ్రహింపలేని గొప్ప కార్యములు చేసే దేవుడు. చెప్పండి, గ్రహింపలేని గొప్ప కార్యములు చేసే దేవుడు. అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప కార్యాలు నువ్వు అనుభవించాలంటే నీకు మొదట విశ్వాసం ఉండాలి. నువ్వు మొదట నమ్మాలా. నువ్వు నమ్మినప్పుడు తప్పనిసరిగా ప్రతిదీ నువ్వు అనుభవిస్తావు. చీకటిని అనుభూతంగా మార్చే దేవుడంట. కష్టాలను, దుఃఖాలను, నీ బాష్ప బిందువులను ఆయన తుడిచి ఆనంద బాష్ప బిందువులుగా వాటిని మార్చగలిగిన శక్తివంతుడు మన ప్రభువు యేసయ్య. హల్లెలూయా. ఆ గొప్ప దేవుని ఆ విధంగా మనం ఆరాధన చేద్దాం. చివరిగా వచ్చినాన్ని మరలా ఒకసారి చదువుతాను, ముగించుకుందాం. యోగ గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనంలో 2వ భాగంలో మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. అమ్మ మరొక వచనం చదువు. ప్రసంగి 3:11 చదువు. ప్రసంగి 3:11. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము హల్లెలూయా. దేవుడు చేసే క్రియలను తెలుసుకోవడానికి మనకుండే జ్ఞానము సరిపోదు. దేవుడు నీ పట్ల చేసే క్రియలు అదే గొప్ప కార్యాలు నువ్వు చేస్తున్నాడు. అదే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు గ్రహించలేవు, నీకుండే జ్ఞానం సరిపోదు. కాబట్టి దేవుడు నిన్ను నమ్మకం వచ్చు. ప్రకటన 15 ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. ఆ ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడవు. నీ నామమును మహిమపరచని వాడెవడు?
ఈ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి ఆ, నీ సన్నిధిని నమస్కారం చేసేదిరని చెప్పుచు ఆ, దేవుని దాసుడకు మోషే కీర్తనయు ఉమ్. గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. వాడు ఏ కీర్తన పాడుతున్నారంట? మోషే కీర్తనయో గొర్రెపిల్ల కీర్తనయో. ఎందుకమ్మా మోషే కీర్తన పాడుతున్నారు? ఎందుకు చెప్పండి? మోషే జీవితంలో దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు? మోషే జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు? మోషే నువ్వు ఏ పరిస్థితుల్లో ఆ యొక్క అరణ్య మార్గంలో ఆ యొక్క ఇజ్రాయేలును దేవుడు నడిపించాడు? అరణ్యంలో ఆహారం ఉంటుందా? దేవుడు ఆహారం ఇచ్చాడు. అరణ్యంలో నీళ్ళు ఉంటాయా? దేవుడు నీళ్ళు ఇచ్చాడు. అరణ్యంలో కావలసిన ప్రతిదీ మానవుడు దొరుకుతుందా? దేవుడు ఇచ్చాడు. రాత్రికాలం ముందు వెలుగుంటుందా? దేవుడు వెలుగునిచ్చాడు. పగటి కాలం ముందు ఎండ దెబ్బ తగలకుండా దేవుడు ఏమిచ్చాడు? మేఘ స్తంభాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు మాంసం కావాలా? దేవుడు అనుగ్రహించాడు. నీకు ఏ పరిస్థితుల్లో ఏది కావాలో దేవుడు ఇచ్చాడు. శత్రు సైన్యం ఎదురవుతుందా? దేవుడు విజయం కలుగు చేశాడు. యోర్దాను అడ్డం వచ్చిందా? దేవుడు దాన్ని కూల్చివేశాడు. ఎరుకో గోడలు అడ్డం వచ్చాయా? ఎరుకో గోడలు దేవుడు కూల్చివేశాడు. సినాయి కొండ పైన దేవుడు మోషేతో మాట్లాడాడు. ధర్మశాస్త్రమును దేవుడు అనుగ్రహించాడు. మోషే కాబట్టి మోషే కీర్తన అందరూ బాగాలా? హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు తెలుసా? మోషే దేవుని దగ్గర గొప్ప కార్యాలు అనుభవించాడు. దేవా, మోషేకు చేసిన కార్యాలు నా జీవితంలో కూడా నీవు నాకు చేయవలెను. రెండో కీర్తన ఏం పాడారంటమ్మా? గొర్రెపిల్ల కీర్తన. ఎవరి గొర్రెపిల్ల? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ కార్యం చేశాడు? ఆయన గొప్ప కార్యం చేశాడు. ఆయన పుట్టివాడికి కాళ్ళు ఇచ్చాడు, పుట్టివాడికి కళ్ళు ఇచ్చాడు, 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. ఎంతో 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చింది. అమ్మ 5,000 మంది పురుషులు. ఇంకా అక్కడ ఎంతమంది ఉండాలా? స్త్రీలు పిల్లలు ఎవరు ఉంటారా? దాదాపు 10,000 మంది. ఈ 10,000 మందికి వడ్డానం ఊరు చేయాలా? ఎవరు వడ్డించమని చెప్పండి. ఎంతమంది? 12 మంది. సాధ్యమేనా ఇది? సాధ్యమేనా? దాదాపు 10,000 మందికి లైన్లో బోసలు పెట్టి 10,000 మందికి ఈ రొట్టె ఈ చేపలు ఇవ్వాలి. ఆ రొట్టె ఏదో వాళ్ళు మొత్తుకుంటే ఆ రొట్టె ఏదో వాళ్ళ ద్వారా అయితే అది ఇంకొక రొట్టెగా మారుతుంది. ఈ రొట్టె తీసేకుంది, దాంట్లో రొట్టెలు తరగడంలే. చేపలు తీసేకుంది, దాంట్లో చేపలు తరగడంలే. ఏదో వాళ్ళ చెయ్యి దాంట్లో పెట్టకూడదు, శిష్యులు మాత్రమే చేయాలా. హల్లెలూయా హల్లెలూయా. అది ఒక ఆశ్చర్యకాలం ప్రియులారా. కాబట్టి గొర్రెపిల్ల కీర్తన మీరు పాడండి. మరణాన్ని జయించిన గొర్రెపిల్ల 3 దినాలు సమాధిలో ఉండి ఆయన మృత్యుజీవుడిగా మరణమును జయించాడు. కాబట్టి మనమందరం కూడా మరణాన్ని జయించబోతూ ఉన్నాం. మరణం అనగా ఈ యొక్క పాపము ముందు విరవబడి ఉన్నది. కాబట్టి మనము మోషే కీర్తన పాడాలా? గొర్రెపిల్ల కీర్తన పాడాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చేసిన గొప్ప కార్యములను, గ్రహింపలేని గొప్ప కార్యములను నా దేవుడు నా జీవితంలో చేస్తాడు. ఈ దినము మీ దేవుడు బిడ్డారా, చివరిగా నేను ముగిస్తూ ఉన్నాను. ఒకటి కూడా ఆలోచించాలి. నా ప్రభు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చెప్పండి, అందరికీ నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? నమ్మకం ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రాలు చేయండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా మన జీవితాలలో గొప్ప కార్యములు చేయను. ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా, ప్రతి పరిస్థితుల్లో నుండి నీ దేవుడు నిన్ను లేపి చక్కదారిలో పెడతాడు.
మోషేకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. యోబుకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. దావీదును గొర్రెలు కాసుకునే దావీదును యెరూషలేము సింహాసనం ఎక్కించిన దేవుడు నిన్ను కూడా అత్యున్నతమైన స్థానంలో ఉంచుతాడు. హల్లెలూయా. బానిసగా ఆ యొక్క రాజ్యానికి తేబడిన దానియేలును ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. నీకు కూడా దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. ఎప్పుడో నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? నమ్మాలా. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. నా దేవుడు నన్ను బలపరిచే దేవుడు అని మనం నమ్మితే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అలాంటి కృప మన ప్రభు యేసయ్య మనందరికీ దయచేయుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించుగాక. మన జీవితాలలో ఘన కార్యములను దేవుడు జరిగించుగాక. హల్లెలూయా. స్తోత్రం. వాక్యుడి వైపు ప్రార్థన చేయమ్మా. కళ్యాణమ్మ గారు ప్రార్థన చేయమా. వాక్యుడి వైపు కాక ఈ రాజ్యం మాకొచ్చు కాక నీ చిత్తపల్లో ఎలాగో అలాగే నెరవేరు కాక. మాకు కావాల్సిన ఆహారం దయచేయి. మన తల్లి దేవుడు లేవు, కుమారుడు యేసుక్రీస్తుడు లేవు, పరిశుద్ధాత్మను నిత్య సహవాసం ఇక్కడ చేయని వాళ్ళందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి అనారోగ్యంగా ఉంటూ దేవుని సంఘానికి రాలేక ఎంతో రోగంతో దేవుడు ప్రార్థిస్తున్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. సర్వోన్నతుడును సర్వాధికారియు సర్వ సృష్టికరైన కర్తైన మన దేవుడు సదాకాలం మనకు తోడని నడిపించును గాక. ఆయన గొప్ప ఘన కార్యములు మన పట్ల చేయును గాక. ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలమ్మా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.